హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేశాను. వామ్మో, ఈరోజు ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఒకవైపు రాజ్కావ్యల మధ్య రొమాన్స్ పీక్స్కి వెళ్తుంటే మరోవైపు రాహుల్ స్వప్నల జీవితంలో ఊహించని కుదుపు రాబోతోంది. అసలు రాహుల్ నిజస్వరూపం ఏంటి? స్వప్న పరిస్థితి ఏంటి? కావ్య ఎందుకు అంత ఎమోషనల్ అయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలోపు మీరు గనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేయండి. అలానే ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. రాహుల్ స్వప్నల కథ ఏ మలుపు తిరుగుతుందో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ అవ్వడమే మన రాజ్కావ్యల బెడ్రూమ్ సీన్తో మొదలవుతుంది ఫ్రెండ్స్. రాజ్ రూంలోకి వస్తాడు. అప్పటికే కావ్య వావ్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తుంది. అది చూసిన రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. వాళ్ల నాన్నమ్మ బయట ఆకలితో ఉందని కంగారు పడుతూ వచ్చినవాడు రూంలో కావ్యను అలా చూసేసరికి ఆ కంగారు మొత్తం ఎగిరిపోతుంది. మాటలు తడబడుతూ బయట నాన్నమ్మ ఆకలితో ఉందంటే ఏమో అనుకున్నాను. రూంలోకి వచ్చిన నిన్ను, నీ అవతారం చూసి నాకు అర్థమైంది అసలు విషయం అని కొంటగా అంటాడు. రాజ్ ఆ కంగారు, ఆ ఫ్లస్ట్రేషన్ చూసి కావ్యకి ముసిముసి నవ్వులొస్తాయి. రాజ్ వెంటనే తేరుకుని, ఏంటి ఆ నవ్వు? నీకు కాస్త సిగ్గు, లజ్జ ఏమైనా ఉన్నాయా? బయట అందరూ ఉన్నారు. వాళ్లు చూస్తే ఏమనుకుంటారు అని క్లాస్ పీకడానికి ట్రై చేస్తాడు. కాని మన కావ్య అస్సలు తగ్గదుగా. ఏం అనుకుంటారు? పెళ్లైన భార్యాభర్తలు రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుంటారు. మహా అయితే మనవడో మనవరాలో తొందరగా వస్తాడని సంతోషిస్తారు. అంతే కదా అని రాజ్ మీదికే రివర్స్ అటాక్ చేస్తుంది. రాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతోంది? ముందు పరిస్థితి ఆలోచించు. అందరూ బయట ఉన్నారు అని సీరియస్గా అనబోతాడు. అంతే. కావ్య ఒక్కసారిగా రాజ్ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తే అర్థం అవుతుంది అంటే ఏంటి అంటున్నారండి అని అతని కాలర్ పట్టుకుని ఇలా ముద్దు పెట్టి చెప్పినా అర్థం అవుతుంది. ఇలా దగ్గరగా హత్తుకుని చెప్పినా అర్థం అవుతుంది. ఎలా చెప్పమంటారు అని అడిగేసరికి రాజ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అబ్బా, అస్సలు ఏమీ అర్థం అవ్వట్లేదు. నువ్వు పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? అసలు ఇదంతా ఎందుకు అని అయోమయంగా అంటాడు. అప్పుడు కావ్య కాస్త ఎమోషనల్ అవుతుంది. చూడండి, మనం విడిపోవడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆ మిగిలిన కొద్ది రోజులైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. మన మధ్య ఈ ప్రేమ, ఈ చనువు ఇలాగే ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అందుకే అని అంటుంది. వెంటనే రాజ్కి డౌట్ వస్తుంది. ఓహో, ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్లో భాగమేనా? నన్ను పూర్తిగా నీ మాయలో పడేసి ఆ తర్వాత వెళ్ళిపోదామనా అని అంటాడు. చూశారా ఫ్రెండ్స్, రాజ్ మనసులో ఇంకా ఆ భయం పోలేదు. కావ్య తన్ను వదిలి వెళ్ళిపోతుందనే భయం అతన్ని వెంటాడుతూనే ఉంది. రాజ్ మాటలకు కావ్యకి కోపం వస్తుంది. ఛీ, కాస్త మనిషిని మనిషిలా ఉండనివ్వరా? మీ అనుమానాలతో, మీ ప్లాన్లతో ఇలానే చంపుతారా నన్ను అని అంటుంది. నువ్వు, నీ ఎగ్జిట్ ప్లాన్లు, నన్ను టార్చర్ పెడుతున్నావు అని రాజ్ అంటాడు. ఆ మాట అనడమే ఆలస్యం. కావ్యకి ఒక్కసారిగా చిలిపి కోపం వస్తుంది. ఏంటి టార్చర్? టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తానుండు అని పక్కనే ఉన్న పాల గ్లాస్ని టేబుల్పై పెట్టేసి ఒక్క ఉదుటున రాజ్ ఉన్న బెడ్ మీదకి దూకుతుంది. రాజ్ షాక్. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు చూపించకుండానే కెమెరా మెల్లగా లైట్ ఆఫ్ చేసి తెల్లారిపోతుంది. సో ఆ రాత్రి ఇద్దరి మధ్య రొమాన్స్ మామూలుగా పండలేదన్నమాట. కట్చేస్తే సీన్ రాహుల్ మీదకి షిఫ్ట్ అవుతుంది. వామ్మో, ఇక్కడ అసలైన ట్విస్టుంది. తెల్లారగానే రాహుల్ బాల్కనీలో నిలబడి ఎవరితోనో ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుతుంటాడు. నిన్న ఐస్ క్రీం తింటూ కనిపించింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయితోనే హాయ్ బేబీ అని ఎంతో రొమాంటిక్గా అంటున్నాడు. అటువైపు నుంచి ఆ అమ్మాయి ఏదో అంటుంది. దానికి రాహుల్, అబ్బా, నువ్వు మాట్లాడుతుంటే చీప్ లిక్కర్ తాగా మత్తుగా ఉన్నట్టుంది బేబీ అని దరిద్రమైన కంపారిజన్ ఇస్తాడు. ఆ అమ్మాయి కూడా తక్కువేం కాదు. బేబీ, చీప్ లిక్కరేంటి? మనం కలిశాక మంచి బ్రాండ్ తాగొచ్చుగా అని అంటుంది. కరెక్ట్ బేబీ. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా
నా దగ్గరికి వస్తే ఆ బ్రాండెడ్ లైఫ్ మొత్తం నీదే. నువ్వు పక్కనుంటే నాకు ఆ కిక్కే వేరు అని అంటాడు. ఆ అమ్మాయి నీతో ఎప్పుడెప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది. నీతో నా లైఫ్ ఊహించుకుంటేనే పిచ్చెక్కిపోతుంది అని అంటుంది. రాహుల్ సిగ్గుపడిపోతూ అవును ఫ్రెండ్స్, వీడు సిగ్గుపడుతున్నాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే బేబీ. నా వైఫ్కి, ఆ స్వప్నకి తొందరలోనే బై బై చెప్పేస్తాను. దాని పీడ విరగడైపోతుంది. ఆ తర్వాత మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఫుల్ మజానే మజా అని అంటాడు. ఆ అమ్మాయి కూడా నీమీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నువ్వు ఇంత లేట్ చేస్తే ఎలా? నేను నీకివ్వాల్సినవి చాలా ఉన్నాయి. తొందరగా వచ్చేయ్ అని రెచ్చగొడుతుంది. రాహుల్ వస్తా బేబీ వస్తా అని అనుకుంటూ ఉండగానే వెనకనుంచి స్వప్న వస్తుంది. స్వప్నని చూసిన రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రంగులు మారిపోతాయి మొహంలో. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. స్వప్నకి అప్పటికే అనుమానం వచ్చేసింది. ఎవరితో మాట్లాడుతున్నారు అని సూటిగా అడుగుతుంది. రాహుల్ కవర్ చేసుకుంటూ ఎవరితో లేదు అని అంటాడు. మరి ఎవరితో మాట్లాడకపోతే అన్ని మెలికలు ఎందుకు తిరుగుతున్నారు? ఫోన్లో మాట్లాడుతూ అంత సెల్లు ఎందుకు కార్చుకుంటున్నారు అని నిలదీస్తుంది స్వప్న. చెప్పాగా ఎవరూ లేరు అని రాహుల్ చిరాగ్గా అంటాడు. అప్పుడు వేస్తుంది స్వప్న అసలైన బాంబ్. నువ్వు ఎంత దాయాలనుకున్నా నిజం దాగదు. నిన్న రోడ్డు మీద ఒక అమ్మాయితో తిరుగుతూ ఉండడం నేను నా కళ్లతో చూశాను అని అంటుంది. ఇక రాహుల్కి అర్థమైపోయింది, దొరికిపోయానని. కాని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాడు భయపడలేదు, పశ్చాత్తాపపడలేదు. పైగా నవ్వాడు. ఓ, చూసేశావా? అమ్మా, బతికిపోయాను. నీకెలా చెప్పాలా, ఈ విషయం ఎలా ఓపెన్ చేయాలా అని ఒకటే టెన్షన్గా ఉండేది. నువ్వే చూశావుగా, నా పని సులువైపోయిందిలే. సరేలే, ఇక విను. నేను నీతో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఆ అమ్మాయితోనే ఉంటాను. నాకు నువ్వు వద్దు అని మొహం మీదే చెప్పేస్తాడు. ఆ మాట విన్న స్వప్నకి కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. షాక్. ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్? నాటకాలా ఆడుతున్నావా నాతో అని తిడుతుంది. అప్పుడు బయటకొస్తాడు రాహుల్లోని అసలు జంతువు. నాటకాలా? నాటకాలు ఆడింది చాలు. అసలు నీ దగ్గర ఏముందని నీతో ఉండాలి? ఆ వాడిపోయిన జుట్టు, ఆ పీక్కుపోయిన మొహం, ఇవన్నీ చూస్తూ నేను రోజూ ఎలా ఉండాలి? అదే ఆ అమ్మాయి ఎంత ఫ్రెష్గా ఉందో. తన దగ్గర అన్నీ ఉన్నాయి. అందుకే తన దగ్గరికే వెళ్తాను. నువ్వు అడ్డురాకు అని ఎంతో హీనంగా మాట్లాడతాడు. స్వప్న తట్టుకోలేకపోతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? చంపేస్తాను అని అరుస్తుంది. ఆ, చూస్తుంటే చూడు, లేకపోతే ఇంకేం చేస్తావ్? పో, ఏమన్నా చేసుకో. నేను మాత్రం తనతోనే వెళ్తున్నా అని స్వప్నని తోసేసినంత పనిచేసి అక్కడినుంచి దర్జాగా వెళ్ళిపోతాడు. స్వప్న అక్కడే కుప్పకూలిపోతుంది. ఎన్ని వేషాలు వేసినా భరించాను. నన్ను ఎన్ని మాటలన్నా పడ్డాను. కాని ఇలాంటి విషయంలో నన్ను మోసం చేస్తే నేను ఊరుకోను అని పిచ్చి పట్టినదానిలా అరుస్తూ ఏడుస్తుంది. చూశారా ఫ్రెండ్స్, రాహుల్ క్యారెక్టర్ ఎంత దారుణంగా మారిపోయిందో. తనను నమ్మి వచ్చిన స్వప్నను ఎంత నీచంగా అవమానించాడో. సీన్ కట్ చేస్తే మళ్లీ మన లవ్లీ కపుల్ రాజ్కావ్య దగ్గరికి వస్తుంది. రాజ్ చేతిలో ఒక ప్యాకెట్ ఉంటుంది. దాన్ని తెరిచి ఒక డ్రెస్ సైజ్ చూస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. ఏంటండి అది? డ్రెస్ కొనుక్కున్నారా? మీ సైజ్ చూసి తెచ్చుకోవాలని తెలీదా? సరిపోతుందా లేదా అని చూస్తున్నారా అని ఆట పట్టిస్తుంది. రాజ్ నవ్వి, ఇది నాకోసం కాదు, నీకోసం అని ఆ ప్యాకెట్ కావ్య చేతిలో పెడతాడు. కావ్య ఆశ్చర్యంగా, ఏంటి? నాకా అని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక మోడ్రన్ యోగా డ్రెస్ ఉంటుంది. రాజ్ అంటాడు, నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా. ప్రెగ్నెంట్ టైంలో చీర కట్టుకుని యోగా చేయడం చాలా ఇబ్బంది. అందుకే ఈ యోగా డ్రెస్ తెచ్చాను. ఇది వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అని ఎంతో ప్రేమగా చెప్తాడు. ఆ డ్రెస్ చూసి కావ్యకి సిగ్గేస్తుంది. అమ్మో, ఏమన్నా ఉందా ఈ డ్రెస్? ఇది వేసుకుని ఇంట్లో అందరి ముందు, మావయ్యగారి ముందు, అత్తయ్యగారి ముందు ఎలా తరగాలి? వద్దులెండి, అందరూ చూసి నవ్వుకుంటారు. నాకీ డ్రెస్ వద్దు అని మొండికేస్తుంది. ఏం నవ్వుకోరు. ఇప్పుడు అందరూ ఇలాంటివే వేసుకుంటున్నారు. హెల్త్ ముఖ్యం. నువ్వు వేసుకో అని రాజ్ బ్రతంలాడతాడు. కావ్య అస్సలు ఒప్పుకోదు. నేను వేసుకోలేను అని అంటుంది.
అప్పుడు రాజ్ ఒక కండిషన్ పెడతాడు. చూడు కావ్య, నువ్వు ఈ డ్రెస్ వేసుకోడానికి ఒప్పుకోకపోతే ఇక యోగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండే మానేయ్ అని స్ట్రిక్ట్గా చెప్తాడు. కావ్యకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదేంటండి అలా అంటారు? నేను యోగా చేస్తేనే కదా నా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అని కంగారుగా అంటుంది. అవును, మరి యోగా చేయాలంటే ఈ డ్రెస్ వేసుకుని చేయాలి. లేదంటే యోగా లేదు, బిడ్డా లేదు. ఏం చేస్తావో తేల్చుకో. మర్యాదగా వెళ్ళి ఈ డ్రెస్ వేసుకుని రా అని ఆర్డర్ వేసి పంపించేస్తాడు. ఇంకేం చేస్తుంది కావ్య? బిడ్డ కోసం, భర్త ప్రేమ కోసం. ఇష్టం లేకపోయినా ఆ డ్రెస్ వేసుకుని, సిగ్గుపడుతూ, తల దించుకుని మెల్లగా హాల్లోకి వస్తుంది. కావ్య అలా ఆ కొత్త డ్రెస్లో రావడం అపర్ణ చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అన్నట్టు చూస్తుంది. కావ్య భయపడుతూ, అత్తయ్య, ఇది నేనేనా చూడండి. నిజంగా నేనేనా అని అమాయకంగా అంటుంది. పక్కనే ఉన్న ఇందిరాదేవిగారు నవ్వుతూ, ఒకసారి కళ్ళు తుడుచుకో అపర్ణ, నీ కోడలే అని అంటారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. అవునమ్మా, నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇది నా కావ్య, మీ కోడలే అని ఎంతో గర్వంగా చెప్తాడు. కావ్య వెంటనే రాజ్ వెనుక దాక్కుని, చూడండి అత్తయ్య, ఈయనే నన్ను బలవంతంగా ఈ డ్రెస్ వేసుకోమని ఏడిపించారు అని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు అపర్ణ కావ్య దగ్గరికి వస్తుంది. అందరూ ఇప్పుడు తిడుతుంది అని అనుకుంటారు. కాని అపర్ణ నవ్వి, బావుంది కావ్య, చాలా బావుంది. ఇంకేంటి అని అంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద మార్పో! అపర్ణ తన కోడల్ని అర్థం చేసుకుంది. కావ్య ఆనందానికి అవధులేవు. ఇంకేంటి అత్తయ్యా, మీరు కూడా బావుంది అంటున్నారేంటి అని ఆశ్చర్యపోతుంది. ఇందిరాదేవిగారు, యోగా ఇలాంటి కంఫర్ట్ డ్రెస్లో కాకపోతే పట్టుచీర కట్టుకుని చేస్తారా? రాజే కరెక్ట్ పనిచేశాడు. చాలా కంఫర్ట్గా ఉంటుందిలే అని సపోర్ట్ చేస్తారు. అంతలోనే అక్కడికి మన మరో జంట, కళ్యాణ్ ఇంకా అప్పు వస్తారు. కావ్యను ఆ డ్రెస్లో చూసి అప్పు, వావ్, వదినా సూపర్, చూశారా? చూసి నేర్చుకోండి. ఏ రోజైనా నాకు ఇలాంటి మంచి డ్రెస్ తెచ్చారా? ఎప్పుడు చూసినా ఆ ఖాకీ డ్రెస్సే అని కళ్యాణ్ని ఆట పట్టిస్తుంది. ఇందిరాదేవిగారు, ఓసి, నువ్వు పోలీస్ కదా? మీ ఇద్దరి మధ్య ఫాంటసీలే వేరు. ఆ వంకతో వాడే నీకు రకరకాల డ్రెస్సులు తెస్తాడులే అని అప్పు పరువు తీస్తారు. కళ్యాణ్, అవునమ్మా, కరెక్ట్గా చెప్పారు. ఇన్ని రోజులు దాన్ని పోలీస్ డ్రెస్లో చూసి చూసి బోర్ కొట్టింది. సరే, ప్రెగ్నెంట్ అయింది కదా, చీర్లో చూద్దాం అనుకునే లోపల ఇప్పుడు ఈ డ్రెస్. నాకు కావ్య వదినని చీర్లో చూసే భాగ్యం కూడా దొరకలేదు అని అమాయకంగా ఫీల్ అవుతాడు. అప్పు, అత్తగారు, మీ బావగారిని చూసి కొంచెం రొమాన్స్ నేర్చుకోమని చెప్పండి అంటుంది. కళ్యాణ్ వెంటనే, అందుకే సాయంత్రం మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నా. రాజ్ అన్నయ్య చెప్పింది కదా, చూసి నేర్చుకోమని. అందుకే రోజూ వస్తాను. నేర్చుకుంటాను అని అంటాడు. చాలు చాలు పదండి. మనం యోగా చేయడం వల్ల మనకి సేవలు చేసేవాళ్లు పెరిగిపోయారు అని అప్పు కావ్యని తీసుకుని యోగా చేయడానికి వెళ్ళిపోతుంది. ఆనందంగా ఉన్న వీళ్లందర్నీ దూరం నుంచి స్వప్న చూస్తుంది. చూసి తనలో తానే కుమిలిపోతుంది. నా చెల్లెలు ఇద్దరూ ఎంత బాగున్నారు. వాళ్లకి కట్టుకున్న భర్తల వల్ల ఎంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఈ ఘోరం గురించి చెప్పి వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేను. నా బాధ నాలోనే ఉండాలి. వద్దు, ఇప్పుడు చెప్పొద్దు అని తన బాధను తనలోనే దాచుకుని కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. మరోవైపు కావ్య, అప్పు యోగా చేస్తుంటే రాజ్, కళ్యాణ్ ఇద్దరూ రాజులాగా వచ్చి వాళ్లకు జ్యూస్లు తెస్తారు. జ్యూస్ తాగు, ఇంకొంచెం తాగు, ప్లీజ్ అని బ్రతంలాడుతుంటారు. ఆ ఇద్దరూ తాగమని మొండికేస్తారు. జ్యూస్ తాగితేనే కదా శక్తి వచ్చేది అని చెప్పినా వినరు. చివరికి రాజ్, కళ్యాణ్ ఇద్దరూ కావ్య, అప్పుల మెడలు పట్టుకుని బలవంతంగా, అంటే ప్రేమగా, వాళ్లకు జ్యూస్ తాగపిస్తారు. ఈ నలుగురి మధ్య ఈ ప్రేమ, అన్యోన్యత చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో కదూ ఫ్రెండ్స్. కాని ఈ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. యోగా అయ్యాక కావ్య ఒంటరిగా నిల్చుని ఏడుస్తున్న స్వప్నని చూస్తుంది. వెంటనే స్వప్న దగ్గరికి పరుగున వెళ్తుంది. అక్కా అని పిలుస్తుంది. స్వప్న కన్నీళ్లు తుడుచుకుని, ఏంటో చెప్పు అని అంటుంది. ఏంటక్కా, అంతా ఓకేనా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? పొద్దుపొద్దున్నే ఏడుస్తున్నావ్ అని కావ్య ఆరా తీస్తుంది. స్వప్న కవర్ చేయడానికి, నాకేమవుతుంది?
నేను బాగానే ఉన్నాను కదా అని అబద్ధం చెప్తుంది. అక్కా, నేను నీ చెల్లెలిని. నాకు తెలియదా? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఏదో బాధలో ఉన్నావని. చెప్పు అక్క ఏమైందో అని కావ్య గట్టిగా అడుగుతుంది. లేదు ఏం లేదు అని స్వప్న దాచడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కావ్యకే డౌట్ వస్తుంది. ఆ రాహుల్ నిన్న అమ్మాయితో తరగడం గురించి మీ ఇద్దరికీ గొడవైందా? అందుకేనా ఈ బాధ? అని అడుగుతుంది. ఇక స్వప్న తనను తాను ఆపుకోలేకపోతుంది. ఒక్కసారిగా కావ్యను పట్టుకుని ఏడ్చేస్తుంది. అవును కావ్య, ఇన్ని రోజులు వాడు తప్పు చేసినా నేను గట్టిగా బెదిరిస్తే భయపడి మంచిగా ఉండేవాడు. కాని ఇప్పుడు వాడు పూర్తిగా చేయి దాటిపోయాడు కావ్య ఎవరేం చెప్పినా వినేలా లేడు. వాడు మారిపోయాడు అని కుమిలికుమిలి ఏడుస్తుంది. కావ్యకి రక్తం మరిగపోతుంది. అంత ధైర్యమా వాడికి? నాకు చెప్పొచ్చుగా. వాడి మెడ పీకి బుద్ధి వచ్చేలా సర్ది చెప్తానుగా. పదా, నేను వెళ్ళి వాడితో ఇప్పుడే మాట్లాడతాను అని కోపంగా బయల్దేరుతుంది. స్వప్న వెంటనే కావ్యని ఆపుతుంది. వద్దు కావ్య, వద్దు. ఇదంతా నేను చేసుకున్న కర్మ నేనే అనుభవిస్తున్నాను. గతంలో నేను పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చి ఈ రాహుల్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు నేను ఒక్కసారిగాని మా అమ్మానాన్నల గురించి ఆలోచించలేదు. నాకు 2 చెల్లెలు ఉన్నారని ఆలోచించలేదు. మీ అందరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టాను. అందుకేనేమో దేవుడు నాకు ఇప్పుడిలా సరైన శిక్ష వేస్తున్నాడు అని తన గతాన్ని తలుచుకుని బాధపడుతుంది. కావ్యకి అక్క బాధ అర్థమవుతుంది. అక్కా, గతం గతమే. మనం గతాన్ని మార్చలేము. కానీ ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని మనం మార్చగలం. నువ్వేం భయపడకు. నేను వెళ్ళి వాడితో మాట్లాడి చూస్తాను అని అంటుంది. వద్దు కావ్య ప్లీజ్. ఇన్ని రోజులు వాడు బెదిరిస్తే ఊరుకునేవాడు. కాని ఇప్పుడు వాడు పూర్తిగా మారిపోయాడు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు వెళ్ళొద్దు. నేనే ఇంకొకసారి వాడితో మాట్లాడి చూస్తాను. నా మాట వింటాడేమో చూస్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అని కావ్యని బ్రతంలాడి అక్కడినుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది స్వప్న. సీన్ కట్ చేస్తే రాజ్ చేతిలో టిఫిన్ ప్లేట్ పట్టుకుని కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు. కావ్య అక్కడికి వస్తుంది. కాని మొహంలో ఆ సంతోషం లేదు. ఏదో కోల్పోయిన దానిలా ఎంతో బాధగా ఉంది. రాజ్ అది గమనిస్తాడు. అదేంటి అలా ఉన్నావ్? ఎప్పుడో రమ్మంటే ఇప్పుడొచ్చి అలా బాధగా నిల్చున్నావ్? ఎక్కడ వెళ్ళిపోయావు? అని కాస్త కోపంగానే అడుగుతాడు. అది ప్రేమేలెండి. అప్పుడు కావ్య నీరసంగా ఈ బాధ టిఫిన్ పైన కాదండి. నా బాధ అంతా స్వప్న పైన అని అంటుంది. రాజ్ షాక్ అవుతాడు. ఏమైంది స్వప్నకి? అని కంగారుగా అడుగుతాడు. కావ్య ఏముంది? ఎప్పటిలాగే ఆ రాహుల్ గురించే అని చెప్తుంది. రాజ్కి అర్థం కాదు. రాహుల్ ఏంటి? రాహుల్ బాగానే ఉన్నాడు కదా. ఇంట్లో అందరితో కలుస్తున్నాడు, మారిపోయాడు అంటున్నారుగా. ఇప్పుడు సడన్గా ఏమైంది? అని అడుగుతాడు. అప్పుడు కావ్య ఎపిసోడ్కే హైలైట్ అయిన డైలాగ్ చెప్తుంది. అదంతా వాడి నాటకమని ఇప్పుడు తెలిసిందండి అని కావ్య చెప్పడంతో రాజ్ మొహంలో టెన్షన్, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.